హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీసెట్ 2024 సంబంధించి కౌన్సిలింగ్ అప్డేట్ అయితే ఒకటైతే నాకు వచ్చింది. సో అందుకని దాని గురించి అయితే వీడియో చేస్తున్నాను. సో చాలా మంది కూడా అడుగుతున్నారు కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం పీజీ సెట్ నుంచి కౌన్సిలింగ్ అనేది. ఈ వీడియోలో పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు లేవు అంటే, సో మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్కి ముందే కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయకూడదు. లైక్ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలనేది కౌన్సిలింగ్ అప్పుడు మాత్రమే పెట్టుకుంటే మనకి మీకు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని అయితే కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. సో ఈ రోజు నుంచి మనం యూనివర్సిటీ పైన అయితే వీడియో చేస్తూ ఉంటాం. మన ఛానల్ అయితే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేస్తానని అయితే చెప్పాను. సో ఆ వీడియో కూడా మనకి త్వరలో అయితే రేపు లేదా ఎల్లుండి మన ఛానల్ అయితే రిలీజ్ అవుతుంది. లైక్ ప్రతి యూనివర్సిటీకి సంబంధించి కూడా వీడియోస్ అయితే చేస్తాను. అట్లనే కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కొక్క కాలేజ్లో రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, సెల్ఫ్ సపోర్టింగ్లో ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయి, అట్లనే కేటగిరీ వైజ్ సీట్స్ ఏమైనా డివైడ్ చేశారా, వీటన్నిటిపైన కూడా మన ఛానల్లో అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అట్లనే కౌన్సిలింగ్ డిలే అవడానికి గల రీజన్స్ ఏంటి, అట్లనే ఈసారి కౌన్సిలింగ్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా, ఈ 3 టాపిక్స్ పైన అయితే మనం డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకొద్దాం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కౌన్సిలింగ్ అనేది మనకు ఆగస్ట్ 1st వీక్ ఆర్ ఆగస్ట్ 15 లోపు అయితే మనకు స్టార్ట్ అవుతుందండి. 1st వీక్ ఆర్ 2nd వీక్లో అయితే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో మోస్ట్లీ మనకి ఆగస్ట్ 15 లోపు అయితే కౌన్సిలింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 99% ఆగస్ట్ 15 లోపు అయితే మనం కౌన్సిలింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు ఇంత పక్కగా చెప్తున్నానంటే, సో మనకి మోస్ట్లీ సెప్టెంబర్ 20 తర్వాత మనకి అనేది కాలేజ్లోకి అయితే అలౌ చేసేస్తారనమాట. లైక్ మనకి అలాట్మెంట్ అనేవి రిలీజ్ చేసేసి సెప్టెంబర్ 20 నుంచి మనకి క్లాసెస్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో అందుకని మనకి ఆగస్ట్ 15 లోపు మనకి కౌన్సిలింగ్ అనేది రిలీజ్ చేస్తే మనకి ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ అనేది బిఫోర్ సెప్టెంబర్ 20 లోపు అనేది కంప్లీట్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అందుకనే మేబీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో ఆగస్ట్ 1st వీక్ ఆర్ 2nd వీక్లో అయితే మనం కౌన్సిలింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అయితే చెప్పారు. అదైతే గుర్తుపెట్టుకోండి. అట్లనే కౌన్సిలింగ్ డిలే అవ్వడానికి గల రీజన్స్ కూడా చెప్తాను ఇప్పుడు. సో చాలా యూనివర్సిటీస్, చాలా కాలేజెస్ ఇంకా రిజల్ట్స్ కానీ, మార్క్స్ మెమోస్ కానీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కానీ ఇంకా స్టూడెంట్స్కి అయితే ప్రొవైడ్ చేయలేదు. చాలా మంది అయితే నాకు మెసేజ్ చేశారు, బ్రో మాకు ఇంకా సర్టిఫికేట్స్ ఇంకా రాలేదు, ఇప్పుడు మేము కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే మేము ఇప్పుడు సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేం కదా, సో ఎలా మా పరిస్థితి ఏంటనేసి. సో వాళ్ళందరూ వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీ కాలేజెస్ ఆర్ మీ యూనివర్సిటీస్ ఎప్పుడైతే అన్ని కాలేజెస్, యూనివర్సిటీస్ ఈ రిజల్ట్స్ అండ్ మార్క్స్ మెమోస్ కానీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కానీ రిలీజ్ చేస్తారో, వన్స్ రిలీజ్ చేశాక మాత్రమే ఇక్కడ మన ఏపీపీసెట్ 2024 సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతవరకు అయితే మనకి హోల్డ్లోనే చేస్తారు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది. సో వన్స్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది అన్ని యూనివర్సిటీస్ని బేస్ చేసుకొని, అన్ని యూనివర్సిటీస్ యొక్క రిజల్ట్స్, అట్లా అన్ని యూనివర్సిటీస్ మార్క్స్ మేము ప్రొవైడ్ చేసావా లేదా అనే దానిపైన బేస్ చేసుకుని అయితే మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది డేట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. మోస్ట్లీ 99% మనకి ఆగస్ట్ 1st వీక్ ఆర్ 2nd వీక్లో అయితే మనం కౌన్సిలింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏపీపీసెట్ 2024 నుంచి. సో ఈ మంత్ ఎండ్లో డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ అది ఇస్తారా ఎవరైనా తెలియదు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ మంత్ ఎండ్లో డేట్స్ అయితే అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఉంది ఏపీపీసెట్ సంబంధించి కౌన్సిలింగ్ కోసం అని అయితే చెప్పారు. అట్లనే మనకి కౌన్సిలింగ్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా అంటే, మోస్ట్లీ 99% కౌన్సిలింగ్లో చేంజెస్ అయితే ఏమి ఉండవండి. యాజ్ యూజువల్గా లాస్ట్ ఇయర్ ఎట్లనే జరిగిందో అట్లనే ఈ ఇయర్ కూడా కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఎటువంటి చేంజెస్ కూడా జరగవు. మీరైతే వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అట్లనే చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, 9th క్లాస్ సంబంధించిన బాండిఫైడ్ సర్టిఫికేట్ కావాలని అయితే అడుగుతున్నారు. సో అవసరం లేదండి, మీరు 9th క్లాస్ సంబంధించింది మాన్యువల్గా టైప్ చేసుకుంటే అయితే సరిపోతుంది. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అట్లానే. సో 9th క్లాస్ సంబంధించి ఎక్కడ చదివారు, ఏ స్కూల్లో చదివారు, ఏరియా ఏంటంటే టైప్ చేస్తే సరిపోతుంది. బాండిఫైడ్ సర్టిఫికేట్స్ ఏం అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అదైతే గుర్తుపెట్టుకోండి. అట్లనే మనకి ఎవరైతే ఇంకా క్యాస్ట్ ఇన్కమ్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరైతే లేటెస్ట్ అయితే తీసుకుంటే బెటర్. ఓల్డ్ అయితే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. లేటెస్ట్ అయితే తీసుకోండి, క్యాస్ట్ అట్లనే ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో అట్లనే రేపటి వీడియోలో మనం ఏపీపీఎస్ఎస్ సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో మనకి ఎలా ఉంటుంది, స్టడీ ఎలా ఉంటుంది, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎట్లా ఉంటాయి, వీటన్నిటిపైన అయితే నేను డిస్కస్ చేస్తాను. సో ఇది గైస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.